దావీదు వంశస్థుడైన యోసేపు వంశాన్ని వివరిస్తూ యేసు చట్టబద్ధంగా దావీదు వంశస్థుడని మత్తయి స్థిరపరిచాడు. యోసేపు దావీదు వంశీకుడు. యేసును పరిశుద్ధాత్మ వలన మరియ గర్భం ధరించిన చట్ట ప్రకారం ఆయన యోసేపు కుమారుడని నమోదు అయ్యింది. ఆ విధంగా యేసు చట్టరీత్యా దావీదు కుమారుడయ్యాడు. లూకా యేసు వారసత్వాన్ని మరియ వంశంలోని పురుషుల వంశంలో గుర్తించాడు. మరియ రక్త మాంసాలు పంచుకొని యేసు పుట్టాడు కనుక ఆయన మనలో ఒకడు అని లూకా స్పష్టపరిచాడు. రోమియోలకు రాసిన పత్రిక 1:3 మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియు కృప సమాధానములు మీకు కలుగును గాక. అలా యేసు చట్టబద్ధంగా శారీరకంగా మెస్సయ్యగా హక్కు గలవాడని సువార్త రచయితలు స్థిరంగా చెప్పారు.